హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము చిల్కూర్ బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాము. మేము ఎలా వెళ్తున్నామంటే ఆర్టీసీ బస్లో. మేము చిల్కూర్కి థర్స్డే రోజు వెళ్ళాము, ఎందుకంటే నాకు ప్రదక్షిణాలది మొక్కు ఉంది. అందుకే థర్స్డే రోజు అయితే మేము వెళ్ళాము. 108 ప్రదక్షిణాలు చేయాలంటే మనం లోపల కంపల్సరీగా మండే నుంచి థర్స్డే రోజు వెళ్ళాలి. కానీ మేము లోపల చేద్దామనే బయలుదేరాము. కానీ మేము అక్కడికి వెళ్ళేసరికి 1 అయిపోయింది. గుడి కూడా మూసేశారు. మళ్ళీ ఓపెన్ అవ్వడానికి 4 అవుతుందంట. 4 తర్వాత టెంపుల్ ఓపెన్ అయ్యాక ప్రదక్షిణాలు స్టార్ట్ చేస్తే మళ్ళీ 6 అయిపోతుంది. మళ్ళీ రిటర్న్ బయలుదేరే వరకు ఇంటికి టైం పడుతుందని మేము బయట ప్రదక్షిణాలే స్టార్ట్ చేసాము. 108 ప్రదక్షిణాలు చేయకపోయినా 11 ప్రదక్షిణాలు బయట చేసినా కూడా సమానమని అక్కడ అయ్యగారు చెప్పారు కాబట్టి మేము బయట ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేసాము. ముందైతే మేము తీసుకెళ్ళిన ఫుడ్ తినేసి ప్రదక్షిణాలు స్టార్ట్ చేసాం. మేము వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లోనే వెళ్ళాం కాబట్టి మాకు ఇలా బస్సులో అంతా ఫ్రీగా వెళ్ళాము. మేము టెంపుల్కి వెళ్ళినప్పుడే కాకుండా మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఇలానే ఫ్రీగా వచ్చాము. మేము మొక్కు కోసం వచ్చాము, కానీ చాలా బాగా అనిపించింది. మీరు కూడా చూసేయండి మా చిలుకూరు ట్రిప్. దుమ్ములనే ఉండాలి. ఏమి ఆక్షు అంగో ఆయన వచ్చేటైనా సద్గురు థమ్స్అప్ లేదంట. అయ్యో బ్యాడ్ లక్. ఈయన ఆదేశ్ బాటిల్లో తెచ్చిర్రు వీళ్ళు. ఒకటి తెమ్మంటే తీయక తీయక. ఓ వా, ఏంటది? వెజ్ బిర్యానీ. మిమ్మల్ని కూడా చూపించాలి కదా, మీరు కూడా వచ్చారు. ఇద్దరు పెద్ద మనుషులు మాకు తోడు. మేము ఫుడ్ అయితే ఇంటి నుంచే ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాము. తినేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు బ్రేక్ తీసుకొని ఆ తర్వాత ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేసాము. నాతో పాటు మా పిల్లలందరూ కూడా ప్రదక్షిణాలు చేస్తామన్నారు. 11 కాబట్టి 11 108తో సమానమని వాళ్ళకి తర్వాతనే అర్థమైంది. బయట గుడి చుట్టూ తిరిగినప్పుడు చాలా ప్లేసెస్ వస్తాయి. ఇలా హనుమాన్ టెంపుల్ ఒక సైడ్, ఇంకా షాపింగ్ మాల్స్, ఇలా అన్ని చుట్టూ తిరిగేసరికి మనకి చాలా టైం పడుతుంది. ఇంకా ఒక సైడ్ ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. అమ్మాయి ఫస్ట్ అయితే 2 మినిట్స్కి 5 మినిట్స్కి అయితే దేవుని ఏం దొక్కుతాం? అగ్నిగుండాలు దొక్కుతాం కదా, అట్లుంది. సగం అగ్నిగుండాలు. ఎట్లుంది ఫస్ట్ రౌండ్ అయి 1 రౌండ్ కంప్లీట్ కాలే, ఇంకా హాఫ్ వే. సరే ఎట్లా అంగో బాయ్. కెమెరామెన్ అయిపోయినా నేను. బాయ్. ఆల్మోస్ట్ 1 రౌండ్ కంప్లీట్ కాబోతుంది. అంటే 11 మళ్ళీ 11లో 1 కంప్లీట్ కాబోతుంది. నువ్వు ఇంత మళ్ళీ నడుసు అయినట్టే. నాకు కూడా ఏమైనా తాపించి ఇంకా అమ్మాయి కూడా అసలు హైలైట్. మస్తు కాలు కాలుతున్నాయి తెలుసా.
2 కూడా కాలే ఇంకా. లోపల ప్రదక్షిణాలు చేసినప్పుడు మనము ఒక పేపర్ పైన ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క టిక్ పెట్టుకుంటాం కదా, అలానే నేను తులసి మాలలో ఒక పీసెస్ లాగా 11 కట్ చేసుకొని ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్కటి పెట్టుకుంటూ వచ్చాను. అవుతుంది అది 3:30 అవుతుంది. 3:30 2కి స్టార్ట్ చేస్తే 3:30 అవుతుంది. మరి 2కి స్టార్ట్ చేస్తే 3:30 అయింది ఫ్రెండ్స్. 3:30 11th రౌండ్ అదైతే 2 రౌండ్స్ కంప్లీట్. ఆడ చూసిన ఏదో లేకే అది. అవును దండం పెట్టుకోరా తూ, దండం పెట్టుకో. నమస్కారం. ఎన్నైనా అమ్మా? 6, 7, 8, 9, 10 ఇలా కింద పడేసిన. ఇంకోటి వస్తా. 1 2 3 మా ప్రదక్షిణాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇలా అన్నీ 11 అయితే పెట్టుకుంటూ తులసి దళాలు అయితే పెట్టాను. ఆ తర్వాత దర్శనం టైం కూడా అయింది. దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది మాకైతే. వాటర్ తాగుతాను. మా వద్ద వీడియో తీస్తాను. ఏమో నేనైతే ఇటనే తీస్తున్నా. కనిపిస్తుందా దాంట్లో? కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుందా? మంచిగా కనిపిస్తుంది. నడు తీసుకో. మనం ఇక్కడ టెంపుల్లోకి దర్శనానికి వెళ్ళినప్పుడు మనకైతే ఇక్కడ హుండీలు అయితే ఏం కనిపించవు, ఎందుకంటే ఇక్కడ హుండీ అనేది పెట్టరు. ఇంకా ఈ గుళ్ళో ప్రదక్షిణాలు అనేవి చాలా ముఖ్యమైనది. అందుకే ఇక్కడ గుళ్ళోనైతే అందరైతే ప్రదక్షిణాలు చేస్తారు. మన ముక్కి వీలైనంత వరకు 3 వచ్చేసి 5 ఇలా 11 చాలామంది అయితే మొక్కు నెరవేరిన తర్వాత ఇలా 108 ప్రదక్షిణాలు ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరేరి మమ్మీ దీనికి నమస్కారం పెట్టింది. భక్తులు చేతులు పెట్టి పోవాలి. అయిపోయిందా? కూర్చోండి కూర్చోండి. లైన్ కూర్చో, ఒకసారి కూర్చోవాలి. మనం టెంపుల్ బయటికి వెళ్ళే దారిలోనే మనకి శివాలయం కూడా ఉంటుంది. అక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ టెంపుల్లోనే శివాలయం ముందు ఇలా బుక్ స్టాల్ అనేది ఉంటుంది. బుక్స్, పెన్స్ ఇవన్నీ తీసుకొని అయితే పిల్లలైతే శివుడి ముంగట ఇంకా బాలాజీ ముంగట పెట్టుకొని ఆ పెన్స్, హాల్ టికెట్స్ తీసుకొచ్చి పెట్టుకుంటారు కదా. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే వాళ్ళంతా పిల్లలు వాళ్ళ ఎగ్జామ్స్ అనేవి చాలా బాగా రాయాలని మొక్కుకొని వస్తుంటారు, వాళ్ళు వాళ్ళ పేరెంట్స్. చూస్తాం. దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ అయిపోయాము. మేము వెళ్ళిన ఈ చిన్న ట్రిప్ని అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంతి కృష్ణ.